హాయ్ సూపర్ హిట్స్ ఛానల్కు స్వాగతం. ఈరోజు వీడియోలో మంచి స్నాక్స్ ఐటెం మొక్కజొన్న పకోడీ తయారీ చూద్దాం. బయట వర్షం పడుతున్నప్పుడు ఇంట్లో ఈ మొక్కజొన్న పకోడీ చేసుకొని వేడివేడిగా తింటే వావ్ సూపర్ హిట్స్ అనాల్సిందే. జనరల్గా మొక్కజొన్న కంకులు కాల్చుకొని తింటాం కదా, అట్లా కాకుండా ఈరోజు మొక్కజొన్నతో పకోడీ చేద్దాం. ఈవినింగ్ స్నాక్స్గా చాలా బాగుంటుంది. కానీ ఈ మొక్కజొన్న కంకులు కాల్చుకొని తింటేనే చాలా హెల్దీ అంట. ఇప్పుడైతే మరి పకోడీ చేసేద్దాం రండి. ఈ పకోడీని చేయడానికి 2 మొక్కజొన్న కంకులను తీసుకొని గింజలను వలిచి తీసుకోవాలి. నేనిక్కడ 1.5 కప్పు గింజలను తీసుకుంటున్నాను. 1 కప్పు గింజలను యాజ్ ఇట్ ఈజ్ పకోడీ పిండిలో వేసుకోవాలి. ఇంకా 1/2 కప్పు మొక్కజొన్న గింజలను మాత్రం కొంచెం బరకగా మిక్సీ పట్టుకొని తీసుకోవాలి. ముందుగా స్టవ్ మీద ఒక గిన్నెలో నీళ్లను మరిగించుకోవాలి. దాంట్లో 1 కప్పు మొక్కజొన్న గింజలను వేసి ఉడికించుకోవాలి. మరీ ఎక్కువసేపు ఉడికించుకోని అవసరం లేదండి. ఒక 4-5 నిమిషాలు ఉడికించుకుంటే సరిపోతుంది. ఈ మొక్కజొన్న గింజలను వడపోసుకొని పూర్తిగా చల్లారనివ్వాలి. ఇప్పుడు పకోడీ పిండిని కలుపుకుందాం. దీనికోసం 3 పెద్ద సైజు ఆనియన్స్ని ఇలా నిలువుగా కట్ చేసుకొని ఒక మిక్సింగ్ బౌల్లోకి తీసుకోవాలి. దీనిలో ఉడికించుకొని పెట్టుకున్న మొక్కజొన్న గింజలను కూడా వేసుకోవాలి. ఇప్పుడు 1/2 కప్పు మొక్కజొన్న గింజలను పచ్చి గింజలను మిక్సీ పట్టుకొని వేసుకోవాలి. మిక్సీ పట్టేటప్పుడు కొంచెం వాటర్ వచ్చినట్లయితే ఆ నీళ్లను చేత్తో పిండేసి వేసుకోవాలి. దీనిలో సరిపడినంత ఉప్పు వేసుకొని చేత్తో బాగా పిసుకుతూ కలుపుకోవాలి. ఈ ఉల్లిగడ్డ ముక్కలు గింజలు అన్నింటినీ గట్టిగా పిసుక్కుంటూ అన్నిటినీ కలుపుకోవాలి. ఇప్పుడు 2 పచ్చిమిరపకాయలను చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. అలాగే కొంచెం కరివేపాకు కూడా ముక్కలుగా చేసుకొని వేసుకోవాలి. కొత్తిమీరను కూడా చిన్న చిన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి. కొత్తిమీరకు బదులు పుదీనా కూడా వేసుకోవచ్చు. పుదీనా వేస్తే కూడా వాసన డిఫరెంట్గా ఉంటుంది, మంచి టేస్ట్ కూడా వస్తుంది. ఇప్పుడు దీనిలో 1 టీ స్పూన్ ధనియాల పొడి, 1 టీ స్పూన్ జీలకర్ర, కొంచెం పసుపు, 1 టీ స్పూన్ కారం వేసుకోవాలి. మీకు ఎక్కువ కారం కావాలనుకుంటే ఇంకొంచెం ఎక్కువ కారం కూడా వేసుకోవచ్చు. ఇప్పుడు 1/2 టీ స్పూన్ వామును తీసుకొని ఈ విధంగా వీడియోలో చూపిస్తున్నట్లుగా చేత్తో నలిపి వామును అందులో వేసుకోవాలి. ఇప్పుడు 3/4 కప్పు శనగపిండిని వేసుకోవాలి. మళ్ళీ కలుపుకునేటప్పుడు ఇంకా అవసరం పడితే వేసుకోవచ్చు. ఇప్పుడైతే 3/4 కప్పు వేసుకుంటున్నా. ఇంకా 3 టేబుల్ స్పూన్స్ బియ్యం పిండిని కూడా వేసుకోవాలి. ఇవన్నీ వేసుకున్న తర్వాత వీటన్నింటిని చేత్తో మంచిగా కలుపుకోవాలి. కలిపేటప్పుడు అవసరం అనుకుంటే ఇంకొంచెం శనగపిండి, ఇంకో టేబుల్ స్పూన్ బియ్యం పిండి వేసుకొని గట్టిగా కలుపుకోవాలి. ఈ విధంగా పిండి కలుపుకునే టైంలోనే ఒక కడాయిలో డీప్ ఫ్రైకి సరిపడా నూనెను వేడి చేసుకొని బాగా వేడిగా ఉన్న నూనెను ఈ పిండిలో 1 స్పూన్ వరకు పోసుకొని అంతా బాగా కలిసేలా కలుపుకోవాలి. ఆయిల్ కాలుతుంది కాబట్టి కొంచెం చూసుకొని కలుపుకోండి. ఇలా వేడి నూనె పోయడం వల్ల పకోడీ క్రిస్పీగా వస్తుంది. ఈ విధంగా పిండి గట్టిగా ఉండేలా కలుపుకోవాలి. ఇంకా దీనిలో చాట్ మసాలా కూడా వేసుకోవచ్చు, లేదంటే కొంచెం నిమ్మరసం కూడా కలుపుకోవచ్చు. ఇప్పుడు ఈ పిండిని కాగిన నూనెలో చిన్న చిన్న పకోడీలుగా వేసుకోవాలి. పకోడీలను కడాయిలో వేసుకున్న తర్వాత మంటను హై ఫ్లేమ్ నుంచి మీడియం ఫ్లేమ్ మధ్యలో అడ్జస్ట్ చేసుకుంటూ వీటిని బ్రౌన్ కలర్లోకి వచ్చే వరకు మంచిగా వేయించుకోవాలి. అంతే, ఎంతో సింపుల్గా వేడి వేడి మొక్కజొన్న పకోడీ రెడీ అయిపోయింది. ఈ పకోడీ తయారీలో ఒక చిన్న టిప్ ఏంటంటే, మనం కలుపుకున్న పకోడీ పిండి మిశ్రమాన్ని కలపగానే వేస్తే పకోడీ చాలా బాగా వస్తుంది, టేస్టీగా క్రిస్పీగా వస్తుంది. అట్లా కాకుండా పిండి కలిపి కొద్దిసేపు పక్కన పెట్టడం అట్లా చేయొద్దన్నమాట. ఈ మొక్కజొన్న పకోడీని పిల్లలకైతే సాస్తో సర్వ్ చేయొచ్చు. పెద్దవాళ్ళకైతే వేడివేడిగా 1 కప్పు టీ తోటి ఈ పకోడీని టీ స్నాక్స్గా సర్వ్ చేస్తే బ్రహ్మాండంగా ఉంటుంది. మరి ఇంకెందుకు ఆలస్యం, మీరు కూడా ట్రై చేయండి. మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. మరిన్ని వీడియోల కోసం సూపర్ హిట్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ రిలేటివ్స్తో షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.